తల తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులతో పంటలు పండించిన మట్టి మనుషులు వాటిని సొమ్ము చేసుకునేందుకు తలమునకలవుతున్నారు. మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం, మార్కెట్ పట్టింపు లేనితనం, దళారుల ఇష్టారాజ్యం వెరసి మొక్కజొన్న రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మొన్నటి వరకు తేమ శాతంతో తూకం మోసాలతో ఇబ్బంది పెట్టిన అధికారులు ప్రస్తుతం బస్తాల కొరతతో 10 రోజులుగా కొనుగోళ్లు జరగని దుస్థితి. మరోవైపు లక్ష్యానికి మించి మొక్కజొన్న విక్రయాలు జరిపారన్న కారణంతో కొనుగోళ్లు నిలిపివేయడం అలంపూర్ కర్షకులను ఆవేదనకు గురిచేస్తోంది. ఆలస్యంగా పంట చేతికొచ్చిన వారి పరిస్థితి ఏంటా అని పాలమూరు జిల్లా బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ ప్రాంతంలో వర్షాలు పర్వాలేదనిపించింది మహబూబ్ నగర్ జిల్లాలోనే. గడిచిన తొలకరి జాప్యం, వర్షాభావం, వరిని ఎండబెట్టడంతో రైతులు మొక్కజొన్నను సాగు చేశారు. వాయిదా పడ్డ సీజన్ల కారణంగా వివిధ ప్రాంతాల్లో దిగుబడులు ఆలస్యంగా చేతికొచ్చాయి. వాటిని అమ్ముకుందామని ఆదుర్దుగా ఆలంపూర్ మార్కెట్కు వచ్చిన రైతులకు పడిగాపులు కాయాల్సి వస్తోంది. 10 రోజులుగా కొనుగోళ్లు జరగకపోవడంతో పంటను ఎలా అమ్ముకోవాలో రైతుకు తెలియని సందిగ్ధం నెలకొంది. నవంబర్ 2న సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన మార్క్ఫెడ్ డిసెంబర్ 15 వరకే మక్కలను కొనుగోలు చేశారు. ఈ నెల 12న యార్డుకు తెచ్చిన సరుకును కొనకుండానే గడువు దాటిందని కేంద్రాన్ని మూసివేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు 15వ తారీఖు క్లోజ్ చేస్తామన్నారు. ఆ లోపల మేము 11, 12 తారీఖుల్లో మేము పోసుకున్నాం. అక్కడిది వాళ్ళు ఫస్ట్ మేము కొనుగోలు చేయమని ఒక బోర్డు పెట్టింటే మేము అక్కడికి వచ్చేవాళ్ళం కాదు. వర్షం కోసం తడవకుండా అవి కట్లు ఇచ్చినారు. ఆ రోజు కూడా మాకు చెప్పలేదు. మా పేర్లు కూడా వాళ్ళు నమోదు చేసుకున్నారు. తర్వాత మరుసటి రోజు ఇంకా కొనుగోలు అయిపోయింది, మీరంతా ఇంటికి తీసుకుపోవచ్చు అని చెప్పినారు. 450 లారీలు కొనుగోలు చేసినాము, మా టార్గెట్ అయిపోయింది అని చెప్పినారు. రైతుల లిస్టు చూస్తే 250 మంది రైతులే మాత్రమే కొన్నారు. మీరు ఎంతమంది అయినా దళారులో పంపించండి, మీ మార్కెట్ బంద్ చేసే టైం లోపలనే మేము మార్కెట్ యార్డ్లో ఉన్నాము కాబట్టి మాకు ఖచ్చితంగా కొనాలని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు తాళాలు వేసుకొని వెళ్ళిపోయినారు. ఇంకా మేము ఎవరిని అడగాలో దిక్కుతోచని పరిస్థితిలో కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాం. బయట అమ్మనికపోతే మాకు 800, 900 అడుగుతున్నారు. మార్కెట్లో 1310 రూపాయలు ఉంది కాబట్టి మేము అక్కడ అమ్ముకుంటే చాలా లాస్ అవుతామని ఖర్చులు 200 మిగులుతున్న ఉద్దేశంతో 15 తారీఖు లోపలనే అక్కడ ఉన్నా కానీ మాకు ఇంకా కొనలేకుండా మీరు అయిపోయింది, మీరు దళారులు అది ఇదని ఏం చెప్పకుండా తాళం వేసుకొని వెళ్ళిపోయినారు. మాపై దయ ఉంచి మీరు ఈ సరుకును కొని మాకు న్యాయం చేయగలని మనం. ప్రస్తుతం అలంపూర్ మార్కెట్లో 40,000 మొక్కజొన్న బస్తాలున్నాయి. నిబంధనల ప్రకారం డిసెంబర్ 15 వరకు క్రయ విక్రయాలు జరగాల్సి ఉన్న 3 రోజుల ముందే కొనుగోళ్లు నిలిపివేయడం దారుణమని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. అధికారుల మీనమేషాలకు తోడు బస్తాల కొరత తమకు శిరోభారంగా తయారైందని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు. గడువులోపే పంటను మార్కెట్కు తరలించిన అధికారుల నిర్లక్ష్యంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. మొత్తం 560 కుప్పలు ఉన్నాయన్నాడు. 255 కొనుగోలు చేసినారు. అది వరకు ఖాళీ బ్యాగ్స్ వచ్చినాయి. చివరకు బ్యాగులు అయిపోయినాయి అన్నారు. బ్యాగులు వస్తే కొంటామన్నారు. సీరియల్ నంబర్ 384, 85, 86 ఉంది. ఇప్పుడేమో అయిపోయాకలు ఇంకా అయిపోయింది అని చెప్తున్నారు. ఎంఆర్ఓ కూడా కలెక్టర్ దగ్గర పోమన్నారు. కలిగాళ్ళకు 10 రోజులు అక్కడనే పడి కాపులు కాస్తున్నాం. మేము వాళ్ళకి సద్దులు మోయలేక ఇబ్బంది పడుతున్నాం. అలా మంచిని పెట్టినాం, తిన్నాము. 500 రూపాయలు కూలి, రాత్రి 200, పగులు 400 రూపాయలు. దళారులు 800, 700 అడుగుతున్నాం. ఏదో 1310 ఉందని తెచ్చి వచ్చినాము. ఇప్పుడే కొనంటే ఎక్కువ ధరకు అమ్ముకుంటుండే మాకు ఈ బాధ లేదు. ఇప్పుడు ఛార్జీలు ఇక్కడ తెచ్చిపోసినందుకు అవి తినాము, కూలి మంచిని పెడుతున్నాం. ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులే కదన్నా మాకు. రైతు సంక్షేమం కోరే మార్కెటింగ్ శాఖ వాస్తవంగా మార్కెట్ పనివేళలు, తుది గడువుపై రైతులకు సమాచారం ఇవ్వాల్సి ఉంది. కానీ అలంపూర్ మార్కెట్లోని మార్క్ఫెడ్ అధికారులు మాత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకపోవడంతో సరుకుతో వచ్చిన రైతులు చిక్కుల్లో పడ్డారు. సదరు కర్షకులకు తక్షణ సమాచారం ఇవ్వకుండా గోతాల కొరతను సాకుగా చెప్పి టార్పాలిన్లు అందివ్వడం కోసమెరుపు. రోజుల తరబడి వేచి చూస్తోన్న ఉత్పత్తిదారులకు కొనుగోళ్లు నిలిపివేశామన్న ప్రకటనతో లబోదిబోమంటున్నారు. ఇంతమంది రైతులు ఉన్నారు, ఇంత సరుకు ఉంది, కొంటారా లేదా అనే విషయం ఇంతవరకు చెప్పటం లేదు. వీళ్ళు 1310కి ఎట్లా గవర్నమెంట్ కొనదు, మనం 900కు 1000 రూపాయలకు కొని మళ్ళీ గవర్నమెంట్తో మేమేమన్నా మాట్లాడుకొని మేము గోడౌన్స్తో మాట్లాడుకొని మళ్ళీ పెట్టేస్తాం. మళ్ళీ ఆ 1310 మనకు వస్తుంది, మేము తీసుకోవచ్చు అని వెనకాల దళారులు కూడా వస్తున్నారు. చూడండి, తిరుగుతూనే ఉంటారు. 2 నెలలు కష్టపడి మేము పండిస్తాం పంటకి, వాడిచ్చే 900 రేట్ అయితే 1310 మళ్ళీ వాడిపోయి అమ్ముకుంటాడా? ఇది ఎక్కడ న్యాయం అవుతుంది? గవర్నమెంట్ రైతుల కోసం ఉందా లేకపోతే దళారుల కోసం ఉందా? కనీసము లోపల ఉండే సరుకు వరకన్నా కొనుగోలు చేసి తర్వాత మార్కెట్ యార్డ్కి క్లోజ్డ్ అని బోర్డు పెట్టేసి మూసేయండి. నమ్మకం పెట్టుకొని వచ్చిన వాళ్ళ నమ్మకం మాత్రం అమ్ము చేయొద్దండి.
మార్క్ఫెడ్ ధోరణిని అవకాశంగా మలుచుకున్న వ్యాపారులు మద్దతు ధర 1310 రూపాయలను దిగ్గోసే పనిలో పడ్డారు. దళారుల ఇష్టారాజ్యం వల్ల క్వింటాకు 300 నుంచి 350 రూపాయల వరకు మొక్కజొన్న రైతు నష్టపోవాల్సి వస్తోంది. మొత్తంగా పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక యార్డుకు తరలించలేక మల్లగుల్లాలు పడుతున్నామని ఉత్పత్తిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేయడానికి తీసుకొచ్చాము. మార్కెట్ యార్డ్ లిస్టు ప్రకారం 561 మంది రైతులు లిస్టు ఉంది. అందులో 255 మంది రైతులే మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. మిగతా 306 మంది రైతులు ఉన్నారు ఇంకా కొనుగోలు జరగాల్సినవి. అటని ఇప్పుడు 255 మంది రైతులే కొనుగోలు చేసి 450 లారీలు ఎలా కొనుగోలు చేశారు అనేది మా ప్రశ్న. ఈ కొనుగోలు మార్కెట్ యార్డ్ ప్రకారం 1310 రూపాయలు కొనుగోలు జరుగుతుంది. అదే బయట దళారులకు అమ్ముకుంటే ఇంటానికి వచ్చేసి 300 నుంచి 450 వరకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ కొనుగోలు మిగతా ఉన్న మొత్తం కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని సందర్భోచితంగా హామీలు గుప్పించిన అమాత్యులు క్షేత్రస్థాయి మార్కెటింగ్ శాఖ పనితీరుపై సమీక్షించుకోవాల్సిన అవసరముంది. తక్షణమే అందుబాటులో ఉన్న ఖరీఫ్ అరకొర దిగుబడులను మద్దతు ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోకుంటే అన్నదాత ఆగ్రహానికి గురవ్వడం తథ్యం.